అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు ఎదురు చూసిన సమాధానం. రచయిత ఇచ్చాపురపు జగన్నాథరావు గారు రాశారండి ఈ కథని. ఈయనకి ఇంకొక పేరు కూడా ఉంది, జగన్ అండ్ ప్రభు. ఈ కథ 1997లో ప్రచురితమైంది. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? మంజుల కూల్ డ్రింక్స్ తెచ్చేసరికి వాళ్ళిద్దరు ఎందుకో గట్టిగా నవ్వుకుంటున్నారు. ఆమె ట్రే టేబుల్ మీద పెట్టి వెళ్లబోయింది. శర్మ ఆమెను ఆపుతూ, తొందరేమిటి, కాసేపు కూర్చో అన్నాడు. లోపల చాలా పని ఉంది అంది మంజుల తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ. ఉండని, నేను సాయం చేస్తానుగా అన్నాడు శర్మ. అతనితో వాదించడం ఇష్టం లేక మంజుల కూర్చుంది. దాశరథి ఆమెని పట్టి పట్టి చూస్తున్నాడు. ఆ సంగతి మరొకసారి ఆమె గమనించింది. కూల్ డ్రింక్ బదులు ఏ పకోడీలో చేసి ఉంటే మరికొంత ఆలస్యంగా తానిక్కడికి రాగలిగి ఉండేది. కానీ దాశరథి కూల్ డ్రింక్ తాగి సెలవు తీసుకుంటాడేమోనన్న ఆశ ఆమెను అలాగ చెయ్యనీయలేదు. దాశరథి గారు తన పెళ్లి చూపుల అనుభవాలు చెప్తున్నారు అన్నాడు శర్మ ఏదో తలుచుకొని నవ్వుతూ. అతనికి ఆ రంగంలో చాలా అనుభవం ఉంది. ఎంతమందిని చూసి చూసి బేరాలు పెట్టి సంబంధాలు తిరస్కరించాడో అనుకుంది మంజుల. ఆ మాటే అందామని అనుకుంది, కానీ అనవసరంగా కటుత్వం చూపడం ఆమెకి నచ్చదు. అలాగా అంది చిరునవ్వుతో. అవును, ఆయనకి గొప్ప ఇమాజినేషన్ ఉంది. కథలు అవి రాయాల్సిన మాట. మంజుల తల ఊపి మంచినీళ్ళ గ్లాస్ తీసుకుంది. దాశరథి చూపులు ఈ 2 ఏళ్లలోనూ ఏమీ మారలేదు. తనని చూడడానికి అతన్ని ఒక పెళ్లిళ్ల పేరయ్యే తీసుకొచ్చాడు. పిల్లవాడు గవర్నమెంట్ బ్యాంకులో ఆఫీసరు, ఆస్తులున్నాయి, తల్లి తండ్రి ఉన్నారు. అతనికి 2 చెల్లెళ్ళు, మంచి కుటుంబం అంటూ అమ్మని నాన్నని ఆశ పెట్టాడు. కట్నకానుకలని గురించి అడిగిన ఆ 2 ప్రశ్నలకి దురాశ ఉన్న మనుషులు అలాగా లేరు, మీరే చూస్తారుగా అన్నాడు. తాను ఎంఏ పాస్ అయిందని, బిఏ వాడు తన గౌరవానికి తక్కువ అని మంజుల అనుకోలేదు. నిజానికి నిరుద్యోగి అయిన తనకన్నా ఉద్యోగి అయిన అతను ఆర్జించిన డిగ్రీకే ఎక్కువ విలువ ఉంది అని కూడా అనుకుంది. నిజంగానే దురాశ లేకపోతేనూ, అమ్మా నాన్న ఇవ్వగలిగింది పుచ్చుకొని సంతృప్తి పడితేనూ, అతను అందంగా లేకపోయినా సరే, ఆపాటి ఈపాటి నల్లగా ఉన్నా సరే తాను తల ఉంచేద్దామనుకుంది. తాను ఏదో ఉద్యోగం సంపాదిస్తే సంసారం సుఖంగా సాగిపోతుంది, శేష జీవితం అమ్మా నాన్న హాయిగా గడుపుతారు. అంతకన్నా ఆమెకి పెద్ద కోరికలేవీ లేవు. పెళ్లి చూపులకి వచ్చిన దాశరథి తాను రాగానే పట్టి పట్టి చూశాడు. కళ్ళు తిప్పకుండా, రెప్ప వాల్చకుండా చూశాడు. తాను అతన్ని గమనించింది. అతను అందగాడు అనడానికి ఎవరూ సాహసించరు. కాని అతనంతగా చూస్తుంటే తనకి ఇబ్బందిగా ఉంటూ ఏదో అసంతృప్తి కలిగింది. కాలేజీలో తనని అలా చూసేవాళ్లు కొందరు ఉంటూనే ఉండేవారు. ఆ పరిస్థితి తనకి కొత్త కాదు. కానీ ఇక్కడ పరిస్థితులు వేరు. పెద్దవాళ్లు కూడబలుక్కొని ఏర్పాటు చేసిన ఏకాంతంలో దాశరథి చాలా ప్రశ్నలు వేశాడు. సుమారుగా అన్ని ప్రశ్నలు తన స్నేహితుల్ని గురించి. బిఏలో తనకి ఎవరు సన్నిహితంగా ఉండేవారు, ఎంఏలో ఎవరు, పార్టీలకి ప్రోగ్రాంలకి వెళ్లేవారా, సినిమాలకి వెళ్లేవారా, పిక్నిక్లకి, ఇలాగా అడిగాడు. తాను అందరితోనూ ఉండవలసినంత ఫ్రీగానే ఉండేది. తాను దాచవలసింది కూడా చెప్పకూడంది, కానీ తన ప్రవర్తనలో ఏమీ లేదు. దాశరథి అడిగిన వాటన్నిటికీ ఓర్పుతో జవాబులు చెప్పింది. కాలేజీలో మీరెవరినైనా? ఏమిటి? అదే, అంతకాలం దగ్గరగా ఉంటారు కదా, కలిసి సినిమాలు చూస్తారు కదా, మరి? చిరునవ్వుతో నేను ఎవరిని ప్రేమించలేదులేండి అంది మంజుల. వాళ్ళెవరైనా మిమ్మల్ని ప్రేమించారేమో? నాకు తెలీదు, నాతో ఎవరూ ఆ మాట ఎత్తలేదు. కాని దాశరథి కళ్లలో ఏదో ప్రశ్న అతని గొంతుకులోకి పూర్తిగా రాలేకపోతుంది. కాని ఆమెకు అర్థమైంది. మళ్ళీ అతనే అడిగాడు, పెళ్లి అయ్యాక ఉద్యోగం చేస్తారా? దొరికితే తప్పక చేస్తాను. స్వగతంగా లాగా ఇద్దరూ ఉద్యోగాలు చేయకపోతే గడవదు, కానీ దాని నష్టాలు దానికున్నాయి అన్నాడు దాశరథి. అవును అంది తాను. తరువాత దాశరథి వెళ్లిపోయి 60,000 కట్నం ఇచ్చి పెళ్లి తర్వాత ఉద్యోగం చెయ్యనని మాట ఇస్తే తాను ఒప్పుకుంటానని కబురు చేశాడు. నాన్న సుమారుగా సరేననబోయేసరికి అమ్మ అడ్డుకుంది. ఉన్న ఆస్తులు అమ్మితే 60,000 సంపాదించవచ్చును, కానీ ఉద్యోగం చేయనివ్వకపోవడం ఆమెకి తన కూతురు మీద ఎవరూ విధింపరాని ఆంక్షలాగా అనిపించింది. ఆమె మాటలన్నీ విన్నాక నాన్న అలాగే అన్నాడు. తన ప్రమేయం లేకుండా ఈ సంబంధం తప్పడం మంజులకి రిలీఫ్ ఇచ్చింది.
దాశరథి మీద ఎందుకో ఆమెకి సదాభిప్రాయం లేదు. భయంతోనే ఆమె పెద్దవాళ్ల నిర్ణయం కోసం ఎదురు చూసింది. వాళ్ళు సరేనంటే తాను ఎదిరించి ఉండేది కాదు. ఈ నిర్ణయం జరిగేసరికి 4 రోజులు పట్టింది. ఆ రోజుల్లో 2-3 సార్లు దాశరథి తన ఇంటికి వచ్చి నాన్నతో అవి ఇవి కబుర్లు చెప్పి తన కోసం అడిగేవాడు. తనతో అరగంటో గంటో గడిపేవాడు. అంతసేపు అతను తన వైపు ఇలాగే గుచ్చిగుచ్చి చూసేవాడు. ఎందుకు నిర్ణయంలో ఆలస్యం చేస్తున్నారు అని అడిగేవాడు. మీ షరతులకి ఖరీదు ఉంది కదా, ఏర్పాటు చేయవద్దు అనేది తాను. చెయ్యాలనుకోండి, కానీ నిర్ణయం చెప్పొచ్చుగా. మా నాన్నని అడగండి. అక్కడికి ఆ మాట మార్చి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని కలుస్తున్నారా, లేక కాలేజ్ అయిపోయాక మిమ్మల్ని మర్చిపోయారా అని అడిగేవాడు. 2-3 వస్తూనే ఉంటారు, ఏమంటారు? ఏముంది, మామూలే. సంబంధం కాదని కబురు వెళ్ళాక దాశరథి మళ్లీ రాలేదు. అదొక శుభసూచకం అయింది. మరొక 4 రోజుల్లో మంజులకు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఆ తర్వాత చాలా త్వరగా శర్మతో వివాహం అయిపోయింది. అతను అక్క వచ్చారు తనని చూడ్డానికి. తన గురించి చాలా వివరాలు శర్మకు తెలిసినట్టుంది. కాఫీ తాగుతూ, నేను ఇక్కడ మోడర్న్ ఫార్మాస్యూటికల్స్లో మేనేజర్ని అన్నాడు. తాను తల ఊపింది చిరునవ్వుతో. ఆ మనిషి స్ఫురద్రూపిలాగా కనిపిస్తున్నాడు. దేనిని తాను ఆశించలేకపోతుంది, కానీ కోరుకొని వెతుక్కుంటూ వాళ్లే వచ్చారు. ఏమమ్మా మంజుల, మా తమ్ముడు ఎలా ఉన్నాడు అంది అక్కగారు. ఆమె పేరు భానుమతిట. తర్వాత తెలిసింది. ఏమంటుంది తాను? చిరునవ్వుతో మౌనం రంగరించింది. నచ్చాడటనా? అమ్మ తనకి సాయం వచ్చింది. మీ తమ్ముడు ఏమంటారో ముందు తెలియందే చిన్నపిల్ల అదేమంటుంది అంది. భానుమతి నవ్వుతూ, వాడు ముహూర్తం ఎప్పుడని అడుగుతున్నాడు. మరి నేను 20 రోజుల్లో స్టేట్స్కి తిరిగి వెళ్ళాలి. నాకు మా ఆయనకి సెలవులు అయిపోతున్నాయి అంది. 10 రోజుల్లో పెళ్లి అయిపోయింది. తనకి మోపెడ్ నేర్పించి ఉద్యోగానికి వెళ్లి రావడానికి స్వతంత్రంగా ఉండేలాగా చేశాడు అతను. ఎప్పుడూ నవ్వుతూ ఉండి మనసులో ఏమీ దాచుకొని నిర్మల స్వభావం అతంది. తన జీవితానికి సరైన భాగస్వామి దొరికాడని ఆమె సంతృప్తి పడింది. ఆ ఆఫీసులో వరలక్ష్మి టైపిస్ట్గా చేరేదాకా ఆమెకి ఏ విధమైన అసంతృప్తి లేనేలేదు. వరలక్ష్మి ఎవరో కాదు, దాశరథికి భార్య. వాళ్ళకి తన పెళ్లి తర్వాత కొద్ది కాలంలోనే పెళ్లి అయింది. వరలక్ష్మి చామన ఛాయ, అంటే సంతోషించాల్సిన శరీర వర్ణం. మనిషిది చాలా నిండైన విగ్రహం. కానీ ఆమె స్వభావం చాలా మంచిది. చూపుకి కనిపించేలాగా కాకుండా ఆమె మాటల్లోనూ ప్రవర్తనలోనూ సౌజన్యత స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఆఫీసులో చేరిన రోజున తాను వెళ్లలేదు. శర్మతో కలిసి తిరుపతి వెళ్లి ఆ తర్వాత తిరిగి వచ్చింది. రాగానే మొదట వరలక్ష్మిని చూసి భయపడింది. తాను కాక ఆ ఆఫీసులో ఒక మహిళ మాత్రమే ఉండేది. ఆమె అక్కడ మేనేజర్కి సెక్రటరీ కలవడానికి తీరిక ఉండేది కాదు. కానీ మిగిలిన సహోద్యోగులు చాలా సంస్కృతి ఉన్నవాళ్లు కనుక సమయం సరదాగానే గడిచిపోయేది. వరలక్ష్మి ముఖంలో స్నేహశీలత ఏ కోసానా కనిపించలేదు. కానీ లంచ్ టైంలో ఆమె ప్రవర్తన చూసి మనసు మార్చుకోవాలనే ఆలోచన కలిగింది మంజులకి. మరో 10 రోజుల్లో వరలక్ష్మి మీద చాలా ఇష్టం కలిగింది. అంటే ఒక్క విషయంలో తప్ప. దాశరథి ఆమెని ప్రతిరోజు స్కూటర్ మీద దింపేవాడు. సీటు దాకా వచ్చి ఆమె కూర్చున్నాక వెళ్లేవాడు. అతను పనిచేస్తున్న బ్యాంకు అక్కడికి చాలా దగ్గర. తరచుగా లంచ్ టైంలో వచ్చి ఆమెతో లంచ్ తిని తిరిగి వెళ్లి ఆఫీస్ మూసే వేళకు వచ్చి ఆమెను తీసుకుని వెళ్లేవాడు. వరలక్ష్మి మిగిలిన సహోద్యోగులతో వీలైనంత తక్కువగా మాట్లాడేది. మంజులతో మాత్రం అవసరమైనంత దగ్గరగా వచ్చేది. ఆ విధంగా దాశరథి సుమారుగా ప్రతిరోజు ఆమెకి కనిపిస్తూనే ఉన్న దూరం నుంచి చెప్పే హలో కన్నా అతను సాన్నిహిత్యాన్ని ఎప్పుడూ ప్రయత్నించలేదు. అతని కళ్ళు వరలక్ష్మి మీద, ఆమెకి దగ్గరగా కూర్చునే ఉద్యోగుల మీద ఉండేవి. మంజుల త్వరగానే ఆ పరిస్థితికి అలవాటు పడిపోయింది. కానీ దాశరథి మరీ అలాగా ఆమెని అంటిపెట్టుకుని ఉండటం ఆమెకి మొదట ఏవగింపుగాను, క్రమక్రమంగా వాళ్ళిద్దరి మీద జాలిగాను మారింది. అవన్నీ మనసులోనే ఉంచుకునేది. 1-2 సార్లు శర్మకు మాత్రం చెప్పింది. ఒకసారి ఆ ఆఫీస్కి వరలక్ష్మి అరగంట ఆలస్యంగా వచ్చింది. అక్కడ ఎవరూ ఆలస్యంగా రావడానికే వీల్లేదు. మామూలుగా తన పని చాలా బాగా చేస్తుందని మంచి పేరు తెచ్చుకుంది వరలక్ష్మి. కానీ ఆనాడు సూపరింటెండెంట్ గారు ఆమెకి కొంచెం గట్టిగా హితబోధ చేశాడు. మళ్లీ ఆలస్యంగా వస్తే మెమో ఇస్తాను అన్నాడు. ఆమెకి కళ్ళ నీళ్ల పర్యంతమూ అయింది. టీ బ్రేక్లో వరలక్ష్మి పక్కన కూర్చొని టీ తాగుతూ మెల్లగా, సారీ, ఈ ఒక్కరోజుకి ఎంతో రాద్ధాంతం చేసేశాడు, కానీ అతనికి కొత్త కాదు అని ఓదార్చింది మంజుల. వాళ్ళ పద్ధతులు వాళ్ళవి. ఉద్యోగం అన్నాక తలవంచక తప్పదు కదా, అందులోనూ నా తప్పు అంది వరలక్ష్మి.
అవుననుకోండి, కానీ ఉదయం నుంచి అన్నింటికి తొందరపడి 9:30కి ఆఫీస్లో పడడం ఎంత కష్టమో నాకు తెలుసును. ఒక్కోసారి ఈ ఉద్యోగం వదిలేసి హాయిగా ఇంట్లో కూర్చుందాం అనిపిస్తుంది అంది మంజుల సగం నిజంగా. నాకు అలాగే అనిపిస్తుంది, కానీ ఆయన ఒప్పుకోరు. ఆ షరతు మీదనే నా పెళ్లి అయ్యింది అంది వరలక్ష్మి. నిజంగా? అవును. మీకు అలాంటి బాధ లేదా? 1వ తారీఖున చెక్ పట్టుకెళ్ళి ఇవ్వరా? ఆయన తీసుకోరు, నా అకౌంట్ వేరే. అలాగా అంది వరలక్ష్మి. ఆమె కొంచెం ఆశ్చర్యపడినట్టు కనిపించింది, కానీ ఆమెలో ఈర్ష్య ఏమీ కనిపించలేదు. మీరు ఏదో ఒక బండి కొనుక్కుంటే ఈ గొడవ ఉండదు కదా అంది మంజుల ఏదో ఆలోచిస్తూ. ఆయన ఒప్పుకోరు. మీకు జరగరానిది జరుగుతుందని భయమా? అవును, ఇవాళ ఆయన కోసం ఎవరో చాలా పెద్ద మనిషి వచ్చాడు. ఒక పట్టాన వదలలేదు. బస్సులోనో ఆటోలోనో వెళ్తానన్నాను, ఆయన వీల్లేదన్నారు. ఏం అంది మంజుల. అది ఆయన మనస్తత్వం అంతే అంది వరలక్ష్మి ఆ రోజున మొదటిసారి నవ్వుతూ. మంజుల ఆమె పరిస్థితికి తన పరిస్థితితో పోల్చుకొని చూసుకుంది. తను అన్ని విషయాల్లోనూ ఎంత నయం అనుకుంది. శర్మ ఈనాటి దాకా తన ఆఫీసులో కాలు పెట్టలేదు. అక్కడ పనిచేస్తున్న వారెవరూ అతన్ని చూడలేదు, చూడబోరు కూడాను. 1-2 సార్లు వర్షంలో తడిచి వెళ్ళినప్పుడు మాత్రం అతను వచ్చి తనని కారులో తీసుకుని వెళ్తే బాగుండునని అనుకుంది. పూర్తిగా తడిసి ముద్దాయి ఇంటికి చేరేసరికి ఆమెకి ఈ ఉద్యోగం మీద నిజంగానే విరక్తి పుట్టింది. శర్మ ఇంటికి రాగానే ఆమె పరిస్థితిని చూసి, తడిసి వచ్చావా, టాక్సీలో రాకూడదు అన్నాడు. మంజుల ప్రస్తుతానికి వచ్చింది అంతే. వాళ్ళ సంభాషణ శబ్దాలే వినిపిస్తున్నాయి గాని ఆమె వాటిని అర్థం చేసుకోలేదు. వాళ్ళిద్దరికీ పరిచయం అయ్యాక దాశరథి చాలా అరుదుగానే శర్మ ఇంటికి వస్తూ ఉంటాడు. కొంచెంసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. శర్మ అతనికి ఏదో సహాయం చేశాడని, ఇంకా ఏదో చేస్తాడని మంజులకి బోధపడింది. కానీ వివరాలు శర్మ చెప్పనూ లేదు, ఆమె అడగనూ లేదు. రోజు కన్నా దాశరథి ఈరోజు ఎక్కువసేపే కూర్చున్నాడు. ఇంట్లో వరలక్ష్మిని అంతసేపు ఒంటరిగా వదిలేయడం ఆమెకి ఆశ్చర్యంగానే ఉంది. ఫోన్ రింగ్ అయితే ఎత్తి మాట్లాడే శర్మ, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, ఒకరిని కలుసుకోవాలంటూ లేచాడు. తాను వెళ్తానని దాశరథి కూడా లేచాడు. మీరు కూర్చొని తొందర ఏమిటి, మంజుకి ఈరోజు సెలవు కూడాను, కంపెనీ ఉండకపోతే మరీ ఆవిడికి బోర్ కొడుతుంది అన్నాడు. త్వరగా బట్టలు మార్చుకొని వెళ్ళిపోయాడు. మంజులకు ఇబ్బందిగా ఉంది. దాశరథికి తనకి మధ్య చిన్న చరిత్ర మాత్రం ఉంది. అది సంభాషణకి పనికిరాదు. వేరే విషయాలు లేవు. కనీసం ఇతనైనా లేచి కదలొచ్చును కదా అనుకుంది. 2 నిమిషాలు మాట్లాడకుండా కూర్చొని, మీరు ఆఫీసు వారితో ఊటీ వెళ్తున్నారా అన్నాడు. అవును. శర్మగారు ఒప్పుకున్నారా? ఆయనతో ఇంకా చెప్పలేదు. చెప్తే ఒప్పుకుంటారా? తప్పకుండాను. మీకు అది ఎలాగో ఉండదా? వరలక్ష్మికి అలాగా వెళ్ళడం ఏమీ బాగుండదు. 3 రోజులేగా అంది మంజుల. ఆమె వెళ్తానని అనలేదు. అంటే ఒప్పుకుంటారా? ఆమె అనదులేండి. అదే నిజమేననిపించింది మంజులకి. నిన్న సర్క్యులర్ రాగానే మరో ఆలోచన లేకుండా నో అని వరలక్ష్మి, ఎస్ అని తాను రాసేశారు. శర్మతో చెప్పాలనుకుంటూనే తాను మర్చిపోయింది. తనకి ఊటీ అంటే సరదా, అంతకన్నా సరదా ఓసారి స్నేహితులతో తిరిగి రావాలని. నేను వెళతానండి అంటూ లేచాడు దాశరథి. వరలక్ష్మి ఒంటరిగా ఇంట్లో ఉందనా? కాదు, వాళ్ళ పిన్నిగారు ఇక్కడే ఉన్నారులేండి, మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తాను. అతను లేచి వెళ్ళిపోయాడు. భలే అనుమానం మనిషి అనుకుంది మంజుల. ఆ మాట దాచాలని కూడా ప్రయత్నం చేయడు, కానీ వరలక్ష్మిని మాత్రం ఉద్యోగానికి వెళ్ళనిస్తున్నాడు. అది షరతుట అతను పెట్టింది. విచిత్రం మనిషి అనుకుంది. తలుపులు వేసి స్నానం చేసి బట్టలు మార్చుకున్నాక ఆమె కొంత తేలిక పడింది. ఊటీ ట్రిప్ మాటకి శర్మకి చెప్పాలి అని అనుకుంది. వెంటనే వరలక్ష్మి జ్ఞాపకం వచ్చి కొంచెం బాధపడింది. వరలక్ష్మి ఎందుకు కాదందో ఆమెకి తెలుసును. ఆమెని అహోరాత్రులు కంటికి రెప్పలాగా కాసుకునేది ఉండే దాశరథి ఆమెను అంతమంది మగాళ్లతో 3 రోజులు బయటకు వెళ్ళనిస్తాడా? శర్మకి అతనికి ఎంత తేడా! బయట లాన్లో కూర్చొని తన జీవితం అంతా క్లుప్తంగానే అయినా తీరిగ్గా నెమరు వేసుకుంటూ గడిపింది మంజుల. కాలేజీలో తన అందం గురించి కబుర్లు, కామెంట్లు ఎక్కువగానే ఉండేవి. కానీ కథల్లో జరిగినట్లు ఎవ్వరూ నువ్వంటే నాకు ప్రేమ అని రాలేదు. ఎందుకనో. ఒకవేళ వచ్చి ఉంటే తానేం చేసేది? ఒక విధంగా శర్మ అలాగే అనకపోయినా ఆ మాటలే వ్యక్తం చేసి తనని పెళ్లి చేసుకున్నాడు. పొరపాటున దాశరథి ఆ రోజుల్లోనే సరే అని ఉంటే తాను ఏమైపోయి ఉండేది? వరలక్ష్మి స్థానంలో తాను. వరలక్ష్మికి ఏమైంది? ఆమె తన జీవితం విషయంలో ఎన్నడూ అసంతృప్తి వ్యక్తం చెయ్యలేదు. ఇలాగ తీరుబాటుగా కూర్చొని ఆలోచిస్తుంటే స్పష్టంగా తెలుస్తుంది వరలక్ష్మికి అసంతృప్తి లేనే లేదు. సరికదా ఒక గర్వం. అవును, అప్పుడు ఆమె కళ్ళల్లోనూ ఒక గర్వం కనిపిస్తూ ఉంటుంది. ఆమె అందంగా లేకపోవచ్చును, కానీ అతని కళ్ళకి రంభ. ఆమెకి సంతృప్తి ఉంది. తనకీ ఉందా? ఇప్పటిదాకా ఈ ఆలోచన రాకముందు తనకీ సంతృప్తిగానే ఉంది. కానీ ఇలా ఏదో ఆలోచిస్తూ ఉంటేనే ఏదో అసంతృప్తి. ఆ దిక్కుగా ఎక్కువగా ఆలోచించాలనిపించలేదు మంజులకి. వాచి చూసుకుంది.
శర్మ వెళ్ళిపోయి 2 గంటలైంది. ఇంకా వస్తూ ఉండాలి. త్వరగా వస్తే బాగుండును. అతను రాగానే ఊటీ గురించిన అతన్ని ఒక ప్రశ్న అడగాలి. దానికి తాను ఆశించినది, ఎదురు చూసినది సమాధానం వస్తే తనకి ఎంత ఆనందంగా ఉంటుంది. కొంచెంసేపు మంజుల ఉన్నతమైన పర్వతాలను గురించి, అందమైన పువ్వులను గురించి, పెద్ద పెద్ద అడవులను గురించి ఆలోచనలు పెట్టుకుంది. ఈ సాయంకాలపు వెచ్చదనంలో ఈ పట్నం గుండెల్లో కూర్చొని తాను ఊహించుకున్నవన్నీ చాలా బాగున్నాయి. చీకటి పడుతుంటే శర్మ వచ్చాడు. ఒంటరిగా కూర్చొని బోర్ కొట్టిందా అన్నాడు. లేదు. గుడ్. అరగంటలో కావాల్సిన పనికి 3 గంటలు పట్టింది. కూర్చో, నేను స్నానం చేసి వస్తాను. వద్దులేండి, వంట మొదలు పెట్టాలి. నో, ఈవేళ మనం తాస్కి డిన్నర్కి పోదాం. శర్మ 20 నిమిషాల తర్వాత వచ్చాడు. కుర్తా పైజమాలో బాగున్నాడు. మనిషి తనవాడు. ఆమెకు ఎదురుగా కుర్చీలో కూర్చొని, ఏమిటి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నావు? మీ వాళ్ళ మీద మనసు పోయిందా అన్నాడు. లేదు. మరి? ఒక మాట మీతో చెప్పడం మర్చిపోయాను. ఏమిటది? మా కంపెనీ వాళ్ళందరూ ఊటీకి ట్రిప్ పెట్టారు. ఎప్పుడు? వచ్చే శుక్రవారం. తిరిగి సోమవారం వస్తారు. గుడ్. నేను వెళ్ళేదా? మంజుల ఊపిరి నిలుపుకొని అతడి జవాబు కోసం ఎదురు చూసింది. తాను అనుకున్న జవాబు, ఆశించిన జవాబు కోసం. శర్మ ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డాడు. ఆమెకి ఉత్సుకత, ఆశ ఎక్కువయ్యాయి. చివరికి ష్యూర్ అన్నాడు. అంటే? వెళ్ళు మంజుల, పైవారం మా ఎండి వస్తాడు. కానీ నువ్వు వెళ్లే లోపునే అతనికి డిన్నర్ ఇచ్చేద్దాం. సరదాగా ఎంజాయ్ చేసిరా. మంజుల నిట్టూర్చింది. చాలాసేపు ఆమె మాట్లాడలేదు. ఏమిటి అంత ఆలోచనలో పడ్డావు అన్నాడు శర్మ చిరునవ్వుతో ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ. ఏమీ లేదు, ఏమీ లేదు అంది మంజుల. వరలక్ష్మి మీద తనకి ఈర్ష్య అని ఎలాగ చెప్పగలదు? జీవితంలో అన్నీ మాటల్లో పెట్టలేం. ఏమీ లేదు అని మరోసారి గొణిగి ఆశ నిరాశ కలిసిన ఒక చూపుతో అతన్ని పరికించింది. అంతే ఫ్రెండ్స్, ఈ కథ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.